అందరికీ నమస్కారం అండి. మనం బాబూజీ గారు చెప్పినటువంటి బోధనల్ని, వాటికి చారీజీ గారు ఇచ్చినటువంటి వివరాలని గత 2 పార్ట్స్లో కొన్ని చెప్పుకున్నాం. మరి కొన్నిటిని ఇప్పుడు చెప్పుకుందాం. బాబూజీ గారు సెన్సిటివిటీ అంటే సూక్ష్మ గ్రాహ్యత ప్రధానమైనటువంటి లక్షణం అని, దాన్ని పెంపొందింప చేసుకోవాలని బోధించారు. ఎందుకంటే మాస్టర్ గారు అందించే ప్రాణావతి ప్రసారంతో మన లోపల ఏమి జరుగుతోందో, ఏ మార్పులు సంభవిస్తున్నాయో గ్రహించగలగాలి. అప్పుడే మనలో సాధన పట్ల, ముందుకు సాగే ఆధ్యాత్మిక యాత్ర పట్ల ఆసక్తి, తపన పెరుగుతాయి. సూక్ష్మగ్రాహిత్య లక్ష్యం వైపు మన ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది. అంతేకాదు, మాస్టర్ గారి దివ్య కార్యంలో మనం చురుకుగా ఆయన ఆశించిన విధంగా పాల్గొనగలుగుతాం. ఇంతటి ఉదాత్త లక్షణమైనటువంటి సూక్ష్మగ్రాహ్యత నిరంతర స్మరణ ద్వారా డెవలప్ చేసుకోవచ్చని చెబుతూ చారీజీ గారు ఆ లక్షణం గురించి మనకు అవగాహన రావడానికి 3 చిన్న కథలు చెప్పారు. మొదటి కథ, చారీజీ గారు ఒక ఋషి ఆత్మకథలో చదివింది. ఒకసారి ఆ ఋషి తన శిష్యులతో పాటు ఒక బండిలో ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెడుతుండగా ఒక చోట బండిని అకస్మాత్తుగా ఆపమన్నారు. ఆయన శిష్యులు ఆయన్ని, ఎందుకు మధ్యలో బండి ఆపారు, ఏదైనా ఆటంకం ఉందా అని అడిగారు. అక్కడ వాతావరణాన్ని పరిశీలించిన ఋషి, ఈ ప్రదేశంలో పుట్టిన ఒక శిశువు భవిష్యత్తులో ఈ సమస్త ప్రపంచాన్ని ఆధ్యాత్మికతతో జాగృతం చేయబోతున్నాడు. నేను ఆ శిశువు ఎక్కడున్నాడో చూడాలి అన్నారు. దానికి ఆ శిష్యులు, అయ్యా, ఆ శిశువు ఇక్కడే జన్మించాడని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అన్నారు. నేనిక్కడ ఆ వాతావరణాన్ని చూస్తున్నాను, ఆ శిశువుని ఎలా కనుగొనాలో నాకు విడిచిపెట్టండి అని ఆ వాతావరణాన్ని గమనిస్తూ ముందుకు సాగిన ఆ ఋషి ఒక గుడిసె ముందు ఆగారు. అక్కడ 3 రోజుల క్రితం ఒక శిశువు జన్మించాడు. ఆయన్ని, ఆయన శిష్య బృందాన్ని చూసిన ఆ శిశువు తల్లి ఆ శిశువుని ఆ ఋషి చేతుల్లో పెట్టింది. ఆ ఋషి చాలా ఆనందించి, మీ బిడ్డ భవిష్యత్తులో ఒక ఆధ్యాత్మిక ఖజానా అవుతాడు, మానవాళి గొప్ప పురోగతి చెందేలా చేస్తాడు, అందుచేత ఇతడిని జాగ్రత్తగా పెంచి ఇతనికి 18 సంవత్సరాలు నిండగానే నా కబురు పంపించండి, నేనే వస్తాను ఇక్కడికి అన్నాడు. ఈ కథ ఆ ఋషి యొక్క లోతైన సూక్ష్మగ్రాహ్యతను తెలియజేస్తోంది. ఇక్కడ చారీజీ గారు ఆగి, ఈ లక్షణం మాస్టర్లా అయిన వారికే ఉంటుంది, మేమేమో సామాన్యమైనటువంటి అభ్యాసం, అది మాకెలా సాధ్యం అని మీరు అడగవచ్చు. అందుచేత దీనిపై మరో కథ చెప్తాను వినండి అంటూ 2వ కథ చెప్పారు. ఒక కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఒక స్త్రీ వివాహమై జీవనోపాధికి మట్టి కుండలను తయారు చేసి అమ్ముకుని జీవిస్తోంది. కొన్నాళ్లకు ఆమె గర్భవతి అయింది. ఆమె ఏది తిన్నా అది ఆమె కడుపులో ఇమట్టం లేదు, వాంతుల రూపంలో బయటికి పోతోంది. వైద్యుడి దగ్గరికి వెడితే, గర్భవతి కదా, అందుచేత ఇలా జరుగుతోంది, దీనికి చికిత్స అంటూ ఏమీ లేదు అని పంపేశాడు. ఆహారం కొంత కూడా ఇమడకపోవడం ఏమిటి, అందుచేత ఆ వైద్యుడు చెప్పిన దానిపై నమ్మకం కుదరక అక్కడ దగ్గరలోని ఒక ఋషి వద్దకు వెళ్ళింది ఆమె. ఆ ఋషి 2 నిమిషాల కళ్ళు మూసుకుని, అమ్మా, నీ గర్భంలో పెరుగుతున్నది ఒక గొప్ప ఋషి, నీవు కొన్నాళ్లుగా తప్పుడు మార్గంలో సంపాదిస్తున్నావు, ఆ సంపాదనతో పొందిన ఆహారం భుజిస్తున్నావు, నీ శిశువు ఆ ఆహారాన్ని అంగీకరించట్లేదు, అందుచేత నీలో అది ఇమడకుండా బయటికి వచ్చేస్తోంది అన్నాడు. ఇక్కడ ఆపి చారీజీ గారు అంటారు, మొదటి కథలో ఆ ఋషికి లోతైన సూక్ష్మగ్రాహ్యత ఉంటే, ఈ కథలో ఇంకా పుట్టబోయే శిశువుకే ఉంది. ఇక
మూడవ కథగా ఆయన మొదటి కథని కంటిన్యూ చేస్తూ ఇలా చెప్పారు. మొదటి కథలో అప్పుడే పుట్టిన శిశువును చూడటానికి ఋషి వచ్చాడు కదా. ఆ శిశువు 8 సంవత్సరాలు వచ్చేటప్పటికీ ఆధ్యాత్మికత పట్ల చాలా ఆసక్తి చూపేవాడు. తన మాస్టర్ ఎవరో తెలుసుకుని ఆయన పాదాల చెంతకు చేరాలని తప్పించేవాడు. అలా అతడు స్ట్రగుల్ అవుతున్న తల్లిదండ్రులు వారి సంఘ సంప్రదాయాల ప్రకారంగా అతడు అక్కడే చదువుకోవాలని, ఎక్కడికి వెళ్ళకూడదని వెళ్ళనిచ్చేవారు కాదు. అయితే అతనికి 18 సంవత్సరాలు వచ్చినప్పుడు అతని తల్లి అతడు పుట్టినప్పుడు వచ్చిన ఋషి గురించి చెప్పింది. ఆ కుర్రవాడు, నేను ఆయన్ని కలుస్తాను, ఆయన పేరు ఊరు ఏమిటి అని తల్లిని అడిగాడు. నేను ఆయన పేరు అడగలేదు, ఆయన ఉండే ప్రదేశం మాత్రం ఆయన చెప్పారు. అది ఫలానా ప్రదేశం అని చెప్పింది. ఆయన నీకు 18 సంవత్సరాలు వచ్చినప్పుడు కబురు పంపించమన్నారని చెప్పింది. దానికి అతడు కబురు పంపనక్కర్లేదు, నేనే ఆయన దగ్గరికి వెడతానని బయలుదేరాడు. తన తల్లి చెప్పిన ఊరు చేరాడు. బాగా చీకటి పడడంతో ఆ ఊరు చివరన ఉన్న సత్రంలో ఆ రాత్రి బస చేసి ఉదయమే ఆ ఋషిని కలవడానికి బయలుదేరబోతున్నాడు. ఇక అక్కడ ఋషి పరిస్థితి చెప్పుకుందాం. ఆ ఉదయమే ఆ ఋషి, అప్పుడు నేను చూసిన పిల్లవాడికి నిన్నటితో 18 సంవత్సరాలు నిండి ఉంటాయి, కబూర్ రాలేదు, అయినా నేనే అతని దగ్గరికి వెళదాను అని తన బండిలో బయలుదేరి ఆ ఊరు దాటుతుండగా సత్రం వద్దకు వచ్చేటప్పటికీ ఆ కుర్రవాడు సత్రం వద్దకు వచ్చినట్లుగా అనిపిస్తోంది అని బండి దిగి సత్రం వైపు నడుస్తూ ఉంటే సత్రం నుండి బయటికి వచ్చిన కుర్రవాడు కనిపించాడు. ఇరువురు ఒకరినొకరిని గుర్తించుకున్నారు. ఆ కుర్రవాడు ఋషి పాదాలకు నమస్కరించి ఆయనతో ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఆ రోజు రాత్రంతా ఋషి అతడికి ట్రాన్స్మిట్ చేసి తెల్లవారేటప్పటికీ పరిపూర్ణంగా తయారైన ఆ కుర్రవాణ్ణి తన శిష్యులందరికీ చూపి ఇతడే నా వారసుడు అని డిక్లేర్ చేశాడు. ఈ కథలు మనం సూక్ష్మగ్రాహ్యత పెంచుకోవాల్సిన అవసరం గురించి చెబుతున్నాయని చెబుతూ మనం కూడా సూక్ష్మగ్రాహ్యతను డెవలప్ చేసుకోగలమని, సందేహించనవసరం లేదని, మన సాధనలో మన మాస్టర్ స్మరణలో అది తప్పక డెవలప్ అవుతుందని, మన ప్రగతిని వేగవంతం చేస్తుందని, మన మాస్టర్ గారి దివ్య కార్యంలో ఆయన ఆశించేంత మేరకు చురుకుగా మనం పాల్గొనేలా చేస్తుందని చారిజీ గారు అన్నారు. మీరు దేనిగా తయారవ్వాలో అదే నిజంగా మీరు. యు ఆర్ రియల్లీ దట్ విచ్ యూ హ్యావ్ టు బికమ్ అని ఆ పరమసత్యాన్ని తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారమే దైవ సాక్షాత్కారం అని బోధించారు. ఈ బోధాన్ని వివరిస్తూ చారిజీ గారు ఇలా అన్నారు. బాబూజీ చెప్పినట్లు మనం ఏది అవ్వాలో అదే మనం అయినప్పుడు మనలో ఉన్న ఆ దైవం మనకు అగుపడకుండా అడ్డుపడుతున్నదేది? అవర్ ఓన్ సెల్ఫ్ క్రియేటెడ్ గ్రాస్నెస్, మనం సృష్టించుకున్న స్థూలత్వమే. మనం ఎప్పుడూ బాహ్యంగానే చూస్తాం. ఈ విశ్వం యొక్క విస్తారంతో ఆశ్చర్యపోతాం. మన కంట్రోల్లో లేని జీవితంతో భయభ్రాంతులమవుతాం. కోరికలను తీర్చుకునే తాపత్రయాల్లో బలహీనులమవుతాం. జీవితంలోని అడ్డంకుల్ని అధిగమించలేక తీవ్ర ఆవేదన, భయాలకి లోనవుతాం. అందుచేత మనం ఎందుకు పుట్టామో ఆ కార్యాన్ని ప్రారంభించకముందే ఓడిపోతాం. నిరాశ నిస్పృహలకు లోనవుతాం. కానీ మనం గనక అంతరంగంలోకి చూసినట్లయితే, హృదయాంతరాలలోకి చూసినట్లయితే అక్కడ నివసించే భగవంతుని దివ్య ప్రకాశాన్ని అనుభూతి చెందగలము. ఆయనే, ఆ పరమాత్మే, ఈ సృష్టి అంతటికీ మాస్టర్ అయిన ఆయనే నిజమైన నేను అని గ్రహిస్తాం. ఈ సత్యాన్ని గ్రహించిన నాడు మనలో ధైర్యం యథాస్థితికి వస్తుంది, రిస్టోర్ అవుతుంది. ఆయనే నేను కనుక నేను బలహీనుడు కాను, నేను నికృష్టుడను కాను, ఆత్మవిహీనుడను కాను. నాలోని దైవాన్ని నాకు అగుపడకుండా చేసే స్థూలత్వాన్ని నిర్మూలిస్తే నేను పూర్తిగా ఆయనలా మారిపోగలను అనే ఎరుక ఉదయిస్తుంది. అప్పుడు ఒక దృఢ నిశ్చయంతో మాస్టర్కి మనకి మధ్య ఉన్న తెరని తీసే సాహస కార్యానికి పూనుకుంటాం. క్రమక్రమంగా బాబూజీ గారు చెప్పినట్లు ఆయనని వెలికితీసి మనం వెనక్కి వెళ్ళిపోతాం. సహజ మార్గం ఈ దివ్యమైన సాహస కార్యాన్ని క్షేమంగా
ఈ జీవితంలోనే జీవితకాలం కంటే తక్కువలోనే సాధ్యమయ్యేలా చేస్తుందని చారీజీ గారు వివరించారు.